హలో అందరికీ. పార్వతీదేవి శనిదేవుని చంపాలనుకుందా? శనిదేవుడు చేసిన ఒక చూపు వల్ల దేవలోకం వణికిపోయిందట. అసలు ఆ రోజు ఏమయ్యింది? ఎందుకు పార్వతీదేవి కోపంతో ఉగ్రరూపం దాల్చింది? ఈ కథ మీకు తెలియకపోతే మీరు తప్పక చూడాలి. ఒకసారి కైలాసంలో మహా ఆనందం నెలకొంది. పార్వతీదేవి తన కుమారుడు గణేశుడు జన్మించిన ఆనందంలో దేవతలందరినీ పిలిచి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. దేవలోకం అంతా ఉత్సాహంతో నిండిపోయింది. ఆ సమయంలో శనిదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. కానీ అతడు తన తల వంచుకొని నిలబడ్డాడు. అది చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. ఎందుకు ఎందుకు నా బిడ్డను చూడట్లేదు అని అడిగింది. శనిదేవుడు నమ్రంగా చెప్పాడు, అమ్మా, నా దృష్టి చాలా తీవ్రం. నేను ఎవరి మీద చూపు వేస్తే వారికి కష్టాలు వస్తాయి. అందుకే మీ కుమారుడిని చూడటానికి భయపడుతున్నాను. కానీ పార్వతీదేవి నవ్వుతూ, నా కుమారుడికి ఏమవుతుంది? నీవు దేవతవు కదా అని పట్టుబట్టింది. అప్పుడు శనిదేవుడు కాస్త చూపు వేసిన వెంటనే ఒక అద్భుతం జరిగింది. గణేశుని తల క్షణాల్లో కనిపించకుండా పోయింది. దేవలోకం ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. అది చూసి పార్వతీదేవి ఉగ్రరూపం దాల్చింది. ఆమె కాళికాదేవిలా మారి శనిదేవునిపై కోపంతో, నీవు నా బిడ్డను నాశనం చేశావు అంటూ శపించబోయింది. ఆ సమయంలో శివుడు అక్కడికి వచ్చి పరిస్థితిని సమాధానం చేశాడు. వెంటనే ఒక ఏనుగు తలను తీసుకువచ్చి గణేశునికి అమర్చాడు. అప్పటి నుంచి గణేశుడు గజాననుడిగా ప్రసిద్ధి చెందాడు. శనిదేవుడు బాధతో నమస్కరించాడు. అమ్మా, ఇది నా దృష్టి వల్ల జరిగింది, నా ఉద్దేశం కాదు. పార్వతీదేవి కాస్త శాంతించింది. శివుడు చెప్పాడు, ప్రతి గ్రహానికి తన శక్తి ఉంటుంది. అది విధి ప్రకారం పనిచేస్తుంది. అప్పటి నుంచి శనిదేవుని దృష్టి గురించి అందరూ